పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 3 భాగాలు చేశారు. ఇప్పుడు మూడుకి ముగ్గురు మేయర్లు వస్తారు. సో మరి అట్లనే గ్రేటర్ వరంగల్ను కూడా 2 భాగాలు చేయబోతా ఉన్నారు. దానికి కూడా 2 మేయర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మరి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడు ఉంటాయి అనేది మీకు ఈ వివరాలు ఈ యొక్క వీడియోలో చెప్తాం. మిత్రులారా, దయచేసి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా, ముఖ్యంగా మొదట తీసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రక్రియ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే జిహెచ్ఎంసీ అంటారు దీన్ని. ఈ జిహెచ్ఎంసీని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటారు. దీన్ని 3 భాగాలు చేసింది మిత్రులారా. ఒకటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని ఒకటి, రెండోది గ్రేటర్ మల్కాజిగిరిని కూడా గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అని రెండోది, మూడవది ఏంటంటే గ్రేటర్ సైబరాబాద్ సో మున్సిపల్ కార్పొరేషన్ అని. ముఖ్యంగా ఏంటంటే ఈ మూడింటిని 3 చేశారు. గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి గతంలో 150 డివిజన్లు అంటే 150 వార్డులు ఉండేటిది. అటువంటిది ఇప్పుడు ఏం చేశారంటే గ్రేటర్ హైదరాబాదును 146 వార్డులు చేసిండ్రు. నెక్స్ట్ వచ్చేసి 74 వార్డులు మల్కాజిగిరి కార్పొరేషన్, గ్రేటర్ మల్కాజిగిరి కార్పొరేషన్ను 74 వార్డులు చేసిండ్రు. గ్రేటర్ సైబరాబాదును 80 వార్డులు చేసారు, అంటే 80 డివిజన్లు చేశారు. మొత్తం కలిపి 300 డివిజన్లు చేశారు మిత్రులారా. సో దీనికి ఒక మేయర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక మేయర్ ఉంటాడు, గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్కి ఒక మేయర్ ఉంటాడు, గ్రేటర్ సైబరాబాద్కు మున్సిపల్ కార్పొరేషన్కు ఒక మేయర్ ఉంటాడు. ఇది 3 భాగాలు చేసారు. సో దీంట్లో ఏం చేశారంటే జిహెచ్ఎంసీలో ఉన్న 150 డివిజన్లు ప్లస్ 27 అర్బన్ లోకల్ బాడీస్ను కలుపుకొని మొత్తం 300 డివిజన్ అంటే 300 వార్డులు చేసిండ్రు. 3 మేయర్లు వస్తారు. ఇది ఎన్నిక అంటే ఇది ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, ఇవన్నీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయంటే ఈ జిహెచ్ఎంసీ అనేది ఫిబ్రవరి 10వ తారీఖు నాడు క్లోజ్ అయిపోతుంది. అంటే వీళ్ళ గడువు, ఈ కార్పొరేటర్లు మేయర్ వీళ్ళ గడువు వచ్చేసి ఫిబ్రవరి 10వ తారీఖు నాడు పూర్తవుతుంది. కాబట్టి ఫిబ్రవరి 2nd వీక్ అంటే ఫిబ్రవరి 2వ వారంలో అంటే దాదాపు ఫిబ్రవరి 10 నుండి 20 లోపు ఎన్నిక అనేది జరుగుతుంది. ఇందులో నో డౌట్ దీనికోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఇది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన వార్త. ఇక పోతే నెక్స్ట్ వచ్చేసి మిత్రులారా, ఇది గ్రేటర్ వరంగల్కి సంబంధించి అంటే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ప్రస్తుతానికి 66 వార్డులు అంటే 66 డివిజన్లు ఉన్నాయి. ఇది వచ్చేసి మే 1st వీక్లో అయిపోతుంది. అంటే ఏప్రిల్ 30కు ఎన్నికలు జరిగినాయి. ఏప్రిల్ 30వ తారీఖు ఎన్నికలు జరిగినాయి. ఏప్రిల్ 2021లో జరిగినాయి. సో వీళ్ళ గడువు వచ్చేసి మే 1st వీక్లో అయిపోతుంది, గడువు అయిపోతుంది. సో మే 1కు గడువు అయిపోతే ఈ ఎన్నికలు వచ్చేసి మే 2వ వారంలో ఎన్నికలు జరిగే అవకాశం. మే 2వ వారంలో అంటే దాదాపు మే 10 నుండి మే 20 లోపు ఎలక్షన్స్ జరుగుతాయి ఈ సంవత్సరం. ఇందులో నో డౌట్ దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నది. ఓటర్ లిస్టులు ఇట్లా అన్నీ రెడీ చేస్తారు. కాకపోతే ఇక్కడ వచ్చిన పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు వార్డుల పునర్విభజన అంటే ఈ 66 వార్డులు 80 చిల్లర 83 అయితే అని కొంతమంది, 89 అయితే అని కొంతమంది, 90 అయితే అని కొంతమంది అంటున్నారు. కానీ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఆలోచన చేస్తూ ఉన్నది. ఇంకోటి గ్రేటర్ వరంగల్ను ఒకటి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్గా ఒకటి, ఇంకోటి గ్రేటర్ హనుమకొండ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ హనుమకొండ మున్సిపల్ కార్పొరేషన్గా మరొకటి. అంటే ఈ 2 మున్సిపల్ కార్పొరేషన్లుగా డివైడ్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉన్నది. ఒకవేళ అయితే కనుక దాదాపు ఈ రెండు కలిపి
120 వార్డులు అయ్యే అవకాశాలు. దీంట్లో కూడా కొన్ని అర్బన్ లోకల్ బాడీస్ కలిసే అవకాశాలు, కొన్ని గ్రామాలను కూడా కలిపే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మొత్తానికైతే 2 మేయర్లు వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో దీంతో ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తరహాలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా 2 భాగాలుగా అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా క్లియర్గా కనబడతా ఉన్నది. 2 మేయర్లు వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎన్నికలు మే 2వ వారం అంటే మే 10 నుండి మే 20వ తారీఖు లోపు ఎన్నికలు ఉంటాయి. సో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఎవరైతే పోటీదారులు వాళ్ళు ప్రిపేర్ కావాలి, అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన వాళ్ళు కూడా ప్రిపేర్ కావాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నది. ఈ సమాచారం మీ అందరి కోసం మిత్రులారా. సో మరి దీంతో లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా, ఈ 3 భాగాలు చేయడము ఈ 2 భాగాలు చేయడము లాభమా నష్టమా అనేది ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.